I'm Dr. Bharti, oral and maxillofacial surgeon. ఈరోజు మనం ఆపరేట్ చేసిన కేసు ఏంటంటే ఒక మిడ్ ఫేస్ ఫ్రాక్చర్ కేసు. లెఫోట్ 2 టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. నార్మల్గా ఇంట్రోవరీ ఫిక్సేషన్ బయలాటరల్గా చేసుకున్నాము. తర్వాత ఫేస్ పైన చూసినప్పుడు మల్టిపుల్ లాసరేషన్స్ ఉన్నాయి, సూచర్ లాసరేషన్స్. సో ద పేషెంట్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ప్రీవియస్ సూచరింగ్ విచ్ వాజ్ డన్ ఎల్స్వేర్. సో ఏం చేసామంటే ఆ సూచర్స్ అన్నీ తీసేసి మనం మళ్ళీ రివైజ్ చేసుకుని సూచరింగ్ చేసుకున్నాం. అన్ని లాసరేషన్స్ ఆర్ కట్స్ అనేవి సూచరింగ్ చేసుకున్నాం, కానీ ఒక్క 2 ప్లేసెస్లో మాత్రం వదిలేయాల్సి వచ్చింది. సో చాలామందికి ఇది కొంచెం ప్రొపాస్టరస్గా అనిపించవచ్చు. సో లెట్ మీ స్పెల్ ఇట్ అవుట్ ఫర్ యూ. యూజువల్గా ఏదైనా కట్ ఉంటే దాన్ని సూచరింగ్ చేసేసుకుంటాం, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాన్ని సూచరింగ్ చేసుకోలేము. సో ఈ కేసులో అదే అయింది. సూచర్స్ ఓపెన్ చేయగానే పస్ పోర్ అవుట్ అయిందనమాట కొంచెం. సో ఈ కేసులో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, యాంటీబయాటిక్స్ ఆల్రెడీ చేసాం, మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఫిక్సేషన్ అనేది అయిపోయింది కాబట్టి ఒక 3 to 5 days వెయిట్ చేసి బ్యాక్టీరియల్ కౌంట్స్ అనేవి తగ్గేదాకా చూసుకుని క్లినికల్గా ఏది ఇన్ఫెక్షన్ లేదు అని మనకి కాన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మార్జిన్స్ అన్ని ఫ్రెషన్ చేసుకుని మళ్ళీ సూచరింగ్ చేసుకుంటాం అనమాట. సో ఎవ్రీ టైమ్ 100% ఆఫ్ ది జాబ్ ఫినిష్ అవ్వదు. పేషెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కస్టమ్ టైలర్ చేసుకోవాల్సి వస్తుంది.